హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్తి గారు, ఇంటర్నల్ మెడిసిన్. సో రైట్ నౌ కోవిడ్ కేసెస్ అయితే చాలా వరకు పెరిగిపోతున్నాయి అండ్ ఇంకా వ్యాక్సినేషన్కి సంబంధించి అండ్ అలాగే ఈ కోవిడ్కి సంబంధించి ఎన్నో విషయాలు మనం మాట్లాడదాం రండి. నమస్తే డాక్టర్ గారు. హాయ్. యా డాక్టర్ గారు, ఇప్పుడు వ్యాక్సినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే అడల్ట్ వ్యాక్సినేషన్, సో అసలు దీని గురించి డీటెయిల్డ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనకి వ్యాక్సినేషన్ అనగానే ఫస్ట్ ఇది పిల్లల్లోనే ఇచ్చేది అని అనుకుంటాం. ఎందుకంటే మనకి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ఉంది. అది పిల్లల్లో పుట్టినప్పటి నుంచి యాట్ బర్త్ ఇచ్చేవి, యాట్ ఫ్యూ డేస్లో ఇచ్చేవి, యాట్ 1 monthలో ఇచ్చేవి, 3 monthsలో ఇచ్చేవి, 15 monthsలో ఇచ్చేవి, 9 monthsలో ఇచ్చేవి, ఇలా 10 years దాకా చక్కటి స్కెడ్యూల్ అనేది మనకు ఉంది. అది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్. ఊరూరా వెళ్ళి చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా మనకి వ్యాక్సినేషన్ బాగా ఇస్తున్నారు. ఇలా వ్యాక్సినేషన్స్ ఇవ్వటం వల్ల చాలా డిజీజెస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. సో దట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా. ఇంత పెద్ద కంట్రీలో మనకి వ్యాక్సినేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్ ఫర్ ఇండియా. కానీ అలాగే ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ అంటే పెద్దవాళ్ళలో కూడా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి అనేది చాలామందికి తెలీదు. కోవిడ్ వల్ల మనకి కొంచెం అవగాహన వచ్చింది. కోవిడ్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మనం వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. చాలామంది డోస్ 1, డోస్ 2 అండ్ బూస్టర్ డోసెస్ కూడా తీసుకున్నాము 22 దాకా. సో ఇప్పుడు నాకు అడల్ట్ వ్యాక్సినేషన్ ఇది మనకు ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే మళ్ళీ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి, మనం వింటున్నాము. సో దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ అడల్ట్ వ్యాక్సినేషన్. అంటే వేరే వ్యాక్సినేషన్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. మనం ఎప్పుడెప్పుడు వ్యాక్సినేషన్స్ ఇవ్వాలి అనేది మనకు కొంచెం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ గురించి చెప్తాను కొంచెం, ఎందుకంటే ఇప్పుడు దట్ ఈస్ ద కరెంట్ న్యూస్ విచ్ ఇస్ దేర్. సో ఒకటి వచ్చేసి కోవిడ్ అనేది మళ్ళీ మనం కేరళలో వింటున్నాము, సింగపూర్లో వింటున్నాము, బెంగళూరు వీ నో దట్ కొత్త అడ్వైజరీస్ ఇచ్చారు. అడ్వైజరీస్ ఏంటంటే కోవిడ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సో మాస్క్ మ్యాండేటరీ చేయటం. సో ఇప్పటి వరకు మనకి తెలిసిన పరీక్షల్లో చేసిన దాంట్లో ఇది JN1 వేరియంట్ అనమాట. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటారు. అండ్ దిస్ వేరియంట్ వచ్చేసి మనకి ఓమిక్రాన్ వేరియంట్ ఏదైతే థర్డ్ వేవ్లో వచ్చిందో ఒమిక్రాన్ది, దానిది ఒక సబ్ వేరియంట్ అని. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఇట్ ఈస్ హైలీ ఇన్ఫెక్టివ్. అంటే ఇన్ఫెక్షన్ పెరగొచ్చు, బట్ ద మార్టాలిటీ రేట్స్ అంటే డెత్కి రిలేటెడ్, సివియర్ ఇన్ఫెక్షన్కి రిలేటెడ్, సివియర్ కాంప్లికేషన్స్ అయ్యేది తక్కువలాగానే అనిపిస్తుంది మనకి. అండ్ క్లినికల్గా కూడా మనం చూసే పేషెంట్స్లో దే ఆర్ కమింగ్ విత్ మైల్డ్ డిసీజ్. హ్యావింగ్ సెడ్ దట్, డెఫినెట్లీ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇమ్యూనో సప్రెషన్ మీద ఉన్న వాళ్ళు, అంటే స్టీరాయిడ్స్ మందులు వేరే కారణాల వల్ల వాడుతున్న వాళ్ళు, ప్లస్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మిగతా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అండర్లైన్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ బి అట్ అ హై రిస్క్. సో వీళ్ళలో మనము జాగ్రత్త వహించాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. జాగ్రత్తలు అంటే మనం వింటూనే ఉన్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ 2020 నుంచి. ఇప్పుడు మనం 4th year పోస్ట్ కోవిడ్లో ఉన్నాము. జాగ్రత్తలు ముందు నుంచి చెప్పింది మనం ఒకటే, SMS అన్నాము, ఒకటి సోషల్ డిస్టెన్సింగ్, బికాస్ ఇట్ ఇస్ స్టిల్ దట్ ఈస్ ది మెయిన్ థింగ్. పెద్ద క్రౌడెడ్ ఏరియాస్లో ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నా ఇంకోళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేది ఈజీగా ఉంటుంది. రెండోది మనము హ్యాండ్ హైజీన్ చక్కగా వాడుకోవటము, శానిటైజేషన్ చేసుకోవటము. ఐ థింక్ హ్యాండ్ హైజీన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్. హ్యాండ్ హైజీన్, వాష్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ, డోంట్ టచ్ అన్నెసరీ ఏరియాస్ అండ్ డోంట్ టచ్ యువర్ ఫేస్, mask. And thirdly, so first is S is social distancing, second is masking, very very important, third is sanitization. Masking we again got used to not mask, but crowded places కి వెళ్ళినప్పుడు, క్లోజ్ స్పేసెస్లో ఉన్నప్పుడు, ఎక్కువ జనాలు ఉన్నప్పుడు మాస్కింగ్ వేసుకోవటం, మ్యాండేటరీ చేసుకోవడం, ఇట్ విల్ ప్రివెంట్ దిస్ ఇన్ఫెక్షన్స్. దోస్ ఆర్ సేమ్ స్టెప్స్ వాట్ వీ టోల్డ్ ఎర్లియర్, సేమ్ థింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ అగైన్. యా, సో అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయానికే వస్తే
Still now, there are few ladies, I don't know the percentage level, but in my known circle also I have seen like 40 plus 45 plus ఉన్న లేడీస్ అయితే ఇంతవరకు కూడా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. బికాజ్ ఒక ఫియర్ అనేది ఉండిపోయింది వాళ్ళకి. వ్యాక్సిన్ వేసుకోగానే, ఆ డోస్ వేసుకోగానే లైక్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, బికాజ్ దే ఆర్ ఆల్రెడీ లైక్ 40 ప్లస్ ఉన్నారు కదా, ఆల్రెడీ విత్ డయాబెటీస్ కావచ్చు, అదర్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు. దీని ఇంపాక్ట్ వల్ల ఏమైనా హెయిర్ ఫాల్ లేదా బాడీలో ఏమైనా చేంజెస్ వస్తాయని చాలా వరకు ఒక ఫోబియో టైప్ పర్సనాలిటీస్ ఉన్నాయి. సో మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఏంటంటే అదే మనకి ఇది ఒక ఆపర్చునిటీ అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడటానికి. చాలామంది మీరు అన్నట్టు అవగాహన లేకుండా ఇలాంటి తప్పుడు అపోహల వల్ల, మిత్స్ వల్ల వ్యాక్సినేషన్ వేయించుకోరు. ఇప్పటికీ నేను చూసే పేషెంట్స్లో కొందరు హెపటైటిస్ బి అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసిన ప్రోగ్రామ్, చాలా ఫ్రీగా విత్ లెస్ కాస్ట్లో. మనకి 2004లో ఆ ప్రాంతాల్లో చాలామందికి ఇంటింటికి వెళ్ళి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కానీ కూడా ఇప్పుడు చాలామంది అడిగితే దే హ్యావ్ నాట్ బీన్ వ్యాక్సినేటెడ్ ఫర్ ఇట్. ఎందుకంటే దే డోంట్ నో దట్ అడల్ట్స్లో అసలు వ్యాక్సినేషన్ చేస్తారు అనేది ఒకటి. రెండోది, చేసినా కూడా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చేమో అని ఒక భయంతో చేయించుకోరు. ఇప్పుడు మనకి అడల్ట్ వ్యాక్సినేషన్లో కూడా రెండు ఉన్నాయి అన్నమాట. ఒకటి నార్మల్ పీపుల్లో ఏదైతే అవసరమైన వ్యాక్సినేషన్ ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి మనకి హై రిస్క్ పేషెంట్స్లో కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అన్నీ అందరికీ ఇవ్వక్కర్లేదు మనం. ఒకటి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఒకటి, ఇందాక చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్. ఇప్పుడు మనం కోవిడ్ వ్యాక్సినేషన్ ఎట్లాగైతే 3 డోసెస్ తీసుకున్నామో, ఇన్ఫ్లుయెన్జా అనేది కూడా ఒక viral infection which changes variant every year, and based on that variant మనకి ఇన్ఫ్లూవర్ వ్యాక్సిన్స్ అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇది హై రిస్క్ పేషెంట్స్, ఈవెన్ నార్మల్ పేషెంట్స్ ఆల్సో కెన్ టేక్ ఇట్ ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో కొత్త వేరియంట్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వస్తుంది. సో అప్పుడు మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో న్యూమోకాకల్ వ్యాక్సిన్, ఎవరైతే ఏజ్ 70 పైన ఉంటారో, 65-70 పైన ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్లస్ న్యూమోకాకల్ వ్యాక్సిన్, ఈ రెండు మనకి హై రిస్క్ న్యూమోనియాస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తారు. చాలామందికి తెలియకుండా దే డోంట్ టేక్ ద వ్యాక్సినేషన్. కాకపోతే ఇఫ్ యు ఆర్ హై రిస్క్ లైక్ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఏజ్ పెద్దగా ఉన్నవాళ్ళు, అండ్ అండర్లైన్ అస్తమా ఆర్ లంగ్ డిజీజ్ ఉన్నవాళ్ళు, మళ్ళీ పీపుల్ హూ ఆర్ ఆన్ ఇమ్యూనోసప్రెషన్స్, వాళ్ళు ఇమ్యూనోసప్రెషన్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. హెచ్ఐవి ఉండే వాళ్ళకి, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో బాడీలో, వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఈజీగా రావచ్చు అండ్ దే క్యాన్ బికమ్ సివియర్. సో వ్యాక్సినేషన్ తీసుకుంటే డెఫినెట్లీ దట్ కెన్ బి ప్రివెంటెడ్. So none of these vaccinations have any serious side effects. They're relatively safe. They can be taken. And an important word is about rabies vaccine. రేబీస్ అనేది డాగ్ బైట్, అంటే మనకి పిచ్చి కుక్కలు అంటారు కదా, రేబీస్తో ఎఫెక్ట్ అయిన కుక్కలు మనని కొరిస్తే యూ హ్యావ్ టు టేక్, వెదర్ ఇట్ ఈస్ అ నార్మల్ డాగ్, వెదర్ ఇట్ ఈస్ అ ర్యాబిట్ డాగ్ ఉన్నా కూడా, ఇఫ్ యూ డోంట్ నో ఆర్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ ద డాగ్, పెట్ డాగ్, హోమ్ డాగ్, ఏది ఉన్నా కూడా, ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్ప్రొవోక్డ్ బైట్ and if the patient has a bite, definitely go for rabies vaccination. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు. బైట్ తర్వాత వెంటనే వెళ్ళి, ఎంత వెంటనే తీసుకుంటే అంత మంచిది. 4 to 5 డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేబీస్ అనేది 100% మార్టాలిటీ. రేబీస్ ఇన్ఫెక్షన్ మనకి వస్తే అది దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ 100% మార్టాలిటీ. సో చాలామందికి అరే ఊరికే డాగ్ నన్ను స్క్రాచ్ చేసింది, బైట్ గురించి మర్చిపోతారు, బికాజ్ ఇట్స్ నాట్ అ సీరియస్ బైట్. కానీ ఆఫ్టర్ 1 or 2 months దే క్యాన్ గెట్ ఎఫెక్టెడ్. సో ఇంకా కూడా చాలా ఇగ్నరెన్స్ ఉంది. ఈవెన్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇగ్నరెన్స్ రిగార్డింగ్ రేబీస్. తప్పకుండా వ్యాక్సిన్ అయితే తీసుకోవాలి. దిస్ ఈస్ ఇన్ బ్రీఫ్ అబౌట్ అడల్ట్ వ్యాక్సినేషన్. హై రిస్క్ ఉన్నారా మీరు డెఫినెట్లీ అడల్ట్ వ్యాక్సినేషన్, యూ క్యాన్ టాక్ టు యువర్ డాక్టర్స్ అబౌట్ వాట్ వ్యాక్సినేషన్ నేను ఇప్పుడు తీసుకోవచ్చు, వాట్ ఈస్ ద పాసిబిలిటీస్, వీ కెన్ డూ దాట్. యా, అండ్ రైట్ నౌ ఇప్పుడు కోవిడ్ అలర్ట్ అనేది వచ్చింది కాబట్టి, ఇంకా ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే అసలు సేమ్ రిపిటేషన్సే మనం వింటున్నాము. బట్ ఇప్పుడు రైట్ నౌ వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ మనకు ఇలాంటి ఒక టైంలో? ఎస్, సో ఐ థింక్ మనము కోవిడ్లో కానీ ఇప్పుడు ఎనీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, స్ప్రెడ్ అయినప్పుడు, వీ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు బేసిక్స్.
ఓకే, బేసిక్స్ వచ్చేసి మనకు ఉండే డయట్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి. ఇప్పుడు ఇఫ్ యూ గో ఒక మెడికల్ షాప్కి వెళ్ళారు, లేకపోతే ఇఫ్ యూ సీ ఆన్ సోషల్ మీడియా పోస్ట్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ అని, ఇమ్యూన్ బూస్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ చూడడం, ఇవన్నీ ఎక్కడ చూసినా ఇమ్యూనిటీ పెంచడానికి ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ అండ్ సెల్లింగ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇవన్నీ అసలు నిజమేనా? వాట్ ఆర్ దీస్ ప్రోడక్ట్స్? షుడ్ వి రియలీ బాదర్ అబౌట్ దెమ్? I would still say that exercise is one of the most important immune booster for our body. If you exercise, you release lot of oxidants, lot of good oxygen is going into your body. You're building your muscle mass, you're building your bone mass. So exercise itself is like an immunity. Yeah. So doing regular exercise, being consistent with your exercise will definitely do. So an elderly person who exercises regularly, రోజు చక్కగా వాకింగ్ అది చేసే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. దే హ్యావ్ మోర్ ఇమ్యూనిటీ ఇన్ దేర్ బాడీ. సో ఎక్సర్సైజ్లో చాలా ప్రామాణ్యత ఉంది దట్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, అ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. నార్మల్ వాకింగ్ చేస్తుంటే ట్రై టు డూ సమ్ బ్రిస్క్ వాకింగ్, ట్రై టు ఇంక్లూడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, అంటే వెయిట్ ట్రైనింగ్. చక్కగా జస్ట్ సింపుల్, ఇప్పుడు మనకి యూట్యూబ్లో యూ గెట్ ఆల్ ద వీడియోస్, బిగినర్స్కి చేయవలసిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఏంటి, ఈ ఎక్సర్సైజెస్ అండ్ అవర్ సింపుల్ యోగా అండ్ సూర్య నమస్కారాస్ అండ్ ప్రాణాయామ, ది రెగ్యులర్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ, సింపుల్ ప్రాణాయామ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉన్నో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల డెఫినెట్లీ మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో చలికాలం పొద్దునే ఏం లేస్తాము, వీఆర్ యూజువలీ బోర్డ్, పొద్దునే లేయలేము. బట్ ఆల్ దోస్ ఆర్ ఎక్స్క్యూజెస్. చక్కగా వేర్ సమ్ వార్మ్ క్లోత్స్, వేర్ యువర్ వార్మ్ క్లోత్స్ అండ్ యూ కెన్ స్టిల్ గో ఫర్ వాకింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గో అవుట్ ఫర్ వాకింగ్, ఇంట్లోనే ఒక యోగా మ్యాట్ పెట్టుకుని ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమ్యూనిటీ యూ కెన్ గివ్ ఇట్ టు యువర్ బాడీ. రెండోది డయట్ పరాన కూడా అగైన్ ఫ్యాన్సీగా ఇది తీసుకోవచ్చా అది తీసుకోవచ్చా, అన్నీ స్టిక్ టు అవర్ బేసిక్స్. మనము ఇప్పుడు వింటర్స్ అనగానే వార్మింగ్ ఫుడ్స్ ఉంటాయి, చాలా డ్రై ఫ్రూట్స్ తీసుకోవటము, రెగ్యులర్ ఫ్రూట్స్, లాట్ ఆఫ్ వెజిటేబుల్స్, ఇంక్లూడ్ వాట్ ఎవర్ ఇస్ వింటర్లో మనకి ఇప్పుడు గ్రీన్ పీస్ బాగా వస్తాయి, యూ గెట్ ద ఫ్రెష్ వన్స్, యూ గెట్ గాజర్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ వింటర్స్, ఆల్ దీస్ అవెల్ సీడ్స్ ఉంటాయి. ఇవన్నీను వింటర్లో చేసుకునే ఫుడ్స్, వాట్ ఎవర్ వీ ఫాలోయింగ్, ఆల్ దీస్ ఆర్ యువర్ ఇమ్యూనిటీ బూస్టర్స్. సో డయట్ అండ్ ఎక్సర్సైజ్ నథింగ్ ఫ్యాన్సీ. మనం ఏదైతే ముందు నుంచి ఇంట్లో చేస్తున్నామో అది రెగ్యులర్గా చేయటం. అఫ్కోర్స్ వెన్ యు ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్స్ అవన్నీ వేరువేరుగా వాడతారు. ట్రై టు అవాయిడ్ ఈటింగ్ అవుట్ సైడ్, అవాయిడ్ ఈటింగ్ ఇన్ అ క్రౌడెడ్ ప్లేస్, స్టిక్ టు home food, home cooked food. That is the best immunity we can get for fighting any infection, not just COVID. యా. అండ్ వింటర్స్ విషయానికి వస్తే ఎక్కువ చలి ఉండడం, ఫాగ్ ఉండడం వల్ల బయట ఎక్కువ మంది కూడా మోస్ట్లీ వాళ్ళకి ఆల్రెడీ సెన్సిటివ్గా ఉన్న పర్సన్స్ దే డోంట్ కమ్ అవుట్. యాక్చువల్లీ అది ఎక్స్క్యూజ్ అనుకోవాలా, అది సీవియర్ ఇష్యూ అనుకోవాలా, అంటే హెల్త్ ఇష్యూ ఉంది సో వాళ్ళకి అలా బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక ఫోబియా ఉంది అనుకోవాలా, మిత్ అనుకోవాలా? మీరు దీని గురించి క్లారిటీ. లేదు, అంటే ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొందరికి ఏంటంటే వింటర్లో రియాక్టివ్ ఎయిర్వే డిజీజ్ అని వస్తాయి. వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్వతహాగా అస్తమా లాగా వీజింగ్ అది ఉండకపోవచ్చు, బట్ వింటర్లో ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ ఇవన్నీ వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ కొంచెం తగ్గినప్పుడు కొందరికి ఎక్కువ రియాక్షన్ ఉండొచ్చు, వాళ్ళకి వీజింగ్ లాగా ఆయాసం రావటము అట్లా డెఫినెట్లీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అందరూ లేజీ అని కాదు, బట్ యా సమ్ పాపులేషన్. సో అదే చెప్తున్నాను, విత్ గుడ్ మెజర్స్, వేరింగ్ వార్మ్ క్లోత్స్, కవరింగ్ యువర్ ఇయర్స్, నీ బాడీ టెంపరేచర్ పరాన ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గో అవుట్ అండ్ డూ, ఇట్స్ ఫైన్. లేకపోతే నేను చెప్పినట్టు ఇంట్లోనే యూ కెన్ డూ ప్రాణాయామ ఎక్సర్సైజెస్, ఇంట్లో కూర్చుని ఒక చోట కూర్చొని చేసుకోవటం, సూర్య నమస్కారాస్, ఆల్ దీస్ కెన్ బి డన్ at home if you are not willing to get exposed to the cold. But with adequate winter wear, basic care తీసుకుంటే that should not be a problem. డాక్టర్ గారు, ఇప్పటి వరకు మనం అడల్ట్ కేరింగ్ కావచ్చు, ఫుడ్, ఎక్సర్సైజ్ మనం మాట్లాడాము. సో కిడ్స్ విషయానికి వస్తే అసలు ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మలైజ్డ్. సో ఇప్పుడు కిడ్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే వింటర్లో వచ్చే చలి, జ్వరం అనుకోవాలా, లేకపోతే ఇది మనకు కోవిడ్ వేరియంట్తో వచ్చిన సిమ్టమ్స్ అనుకోవాలనేది క్లారిఫికేషన్ ఉండదు. సో స్కూల్కి వెళ్ళే కిడ్స్ కావచ్చు, లేదా ఇంట్లో ఉండే కిడ్స్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అబౌట్ ఫుడ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. యా, అగైన్ పిల్లల్లో వన్ థింగ్ ఈజ్
they are vaccinated for most of the viral infection, I mean most of the infections. And పిల్లలు ఇంకొక రిస్క్ ఏంటంటే దే ఆల్ గో టు స్కూల్. వాళ్ళు స్కూల్లో ఒక క్లాస్లో అట్లీస్ట్ 20-30 చిల్డ్రన్ ఉంటారు. ఒకళ్ళకి కోల్డ్ వస్తే ఇంకోళ్ళకి కోల్డ్ స్ప్రెడ్ అయ్యేది చాలా ఈజీ. సో అట్ దిస్ స్టేజ్ ఇప్పటికి మనం ప్యానిక్ క్రియేట్ చేసే అంత న్యూస్ అయితే ప్రస్తుతానికి మనకి లేదు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్టే JN.N1 వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్టే. ఇట్ కెన్ బీ హైలీ ఇన్ఫెక్టివ్ బట్ ఇట్ ఈస్ నాట్ లుకింగ్ యాజ్ సీరియస్. కాకపోతే ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే దట్. వి మే అంటే యాజ్ థింగ్స్ అన్ఫోల్డ్, ఎందుకంటే మనకి ఎక్కడైతే మార్టాలిటీ వచ్చిందో అది దేనివల్ల వచ్చింది, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ గురించి ఇంకా మనకి డీటెయిల్స్ తెలీదు. ఐ థింక్ యాజ్ వీ గో వి విల్ నో. అలా అని చెప్పి ఇట్ ఇస్ బెటర్ నాట్ టు క్రియేట్ అ ప్యానిక్. అమ్మో అమ్మో అనుకుంటూ మళ్ళీ మనం భయపడి ప్యానిక్ క్రియేట్ చేయక్కర్లేదు. కానీ నేను ఇందాక చెప్పిన పాయింట్స్ మెయిన్లీ టు సోషల్ డిస్టెన్సింగ్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ మాస్కింగ్. ఐ థింక్ మాస్కింగ్ మనకి అందరికీ అలవాటు అయ్యింది, అది ఇప్పుడు మళ్ళీ ఆపేసాం. బట్ వీ కెన్ ఈజీలీ గో బ్యాక్ టు చిల్డ్రన్ హూ ఆర్ సిక్. ఎనీవే ఇఫ్ ఇట్ ఈస్ అ వైరల్ ఆర్ అ కోవిడ్ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్, కోల్డ్ ఇవన్నీ ఉన్నప్పుడు బెటర్ వెన్ ద చైల్డ్ ఇస్ సిక్ డోంట్ సెండ్ దెమ్ టు స్కూల్ బికాస్ దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ స్ప్రెడింగ్ ద ఇన్ఫెక్షన్. అట్లీస్ట్ 3 to 5 days when they have fevers or lot of running nose, they're coughing a lot, it is better to keep them at home. మంచిగా హైడ్రేషన్ ఇచ్చి బేసిక్ ట్రీట్మెంట్ అంతా ఇస్తే the kids should be all right. Okay, so I think there is nothing to panic in that terms, but masking even when they're going to school may be a good practice. ఇప్పుడు as things unfold, mask చేసుకోవటం and hand sanitization, teach them the etiquette not to cough on others' face, not to touch their own face and nose and mouth. Adi touch cheyakunda we can prevent these infections. And yeah, coming to lifestyle in children, as little as 7-8 years old లో కూడా మనం ఒబేసిటీ చూస్తున్నాము. చాలా వరకు ఒబేస్ ఉంటున్నారు చిల్డ్రన్ and they are having fatty liver. Some children we are seeing it teens-lone diabetics. Yeah, that is a bigger problem in terms of obesity. And వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రస్తుతానికి ముందు మనం చిన్నగా ఉన్నప్పుడు we used to always go out and play. ఇప్పుడు పిల్లల్లో hardly they play. They are either stuck to their phones, they are watching more phone and eating lot of junk food. Outside if you go, there are only desert places, there is lot of junk food that they eat, the pizzas, burgers. So obviously there is a lot we can do as parents is to control all that. Especially sick ఉన్నారు, బయటికి వెళ్ళి తినడము, అది మనం ఇప్పటి నుంచే అది హ్యాబిచువేట్ చేయాలి. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది, స్విగ్గీలో జొమాటోలో ఈవెన్ కిడ్స్ కెన్ ఆర్డర్, దే ఆర్ సో స్మార్ట్ దట్ దే ఆర్ ఏబుల్ టు ఆర్డర్. కానీ ఇది కరెక్ట్ చాయిస్ కాదు. వాళ్ళకి హెల్తీ చాయిసెస్ ఏంటి అనేది నేర్పించాల్సింది మనం చేయాల్సిందే. అండ్ సెకండ్లీ హెల్తీ ఫుడ్ చాయిసెస్ వాళ్ళకి నేర్పించాలి, విచ్ ఇస్ జంక్, విచ్ ఇస్ హెల్తీ, why at home it is better, why outside food. You give them an information. వాళ్ళకి ఊరికే నువ్వు తినొద్దు అని చెప్తే వాళ్ళకి they may not listen to you, they may not like it also, but give them the reasons why, what can be the problem అనేది వాళ్ళకి చెప్పాలి మనం. అలాగా we give them an informed choice. They will make a choice for themselves. Tell them it's okay once a month or something you can eat a dessert. Make that informed choice ఒకటి. రెండోది అండ్ ఇన్కల్కేట్ దెమ్ ఇంటూ సమ్ సార్ట్ ఆఫ్ స్పోర్ట్. ఒకటి ఆ టీమ్ స్పోర్ట్లో ఆడటము, అది దే లెర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ అండ్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీ ఆల్సో ఇట్ బ్రింగ్స్ ఇట్. సో దీస్ టూ in terms of diet, exercise and choosing that don't look at the phone. అంటే they look at adults and we are the examples. If నేను ఫోన్ చూస్తూ మా పాపని చూడొద్దు అంటే they will not listen to you, isn't it? So we act, మన యాక్షన్స్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. సో చైల్డ్హుడ్ ఒబేసిటీ రైట్ నౌ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ అండ్ ఇఫ్ దే ఆర్ ఒబీస్ దే క్యాన్ కాజ్ సివియర్ ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉండడానికి ఫర్ దెమ్ దే షుడ్ నాట్ బీ ఒబీస్, దే షుడ్ హ్యావ్ అ హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ ఎన్వైరన్మెంట్ అట్ హోమ్. సో దట్ ఆల్ బిగిన్స్ ఫ్రమ్ ది పేరెంట్స్ అగైన్. సో మనం ఇది చేసి వాళ్ళకి ఆన్ టైం వ్యాక్సినేషన్స్ ఇచ్చి సింపుల్ హైజీన్ లెవెల్స్, ఇప్పుడు వాళ్ళే చెప్తారు మనకి మాస్క్ వేసుకోవాలమ్మా మా స్కూల్లో చెప్పారు అనేది. మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ప్రియంటివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. సో ఐ థింక్ దట్ షుడ్ హెల్ప్ అస్ టు ఫైట్ దిస్. నథింగ్ టు ప్యానిక్. బేసిక్లీ వీ షుడ్ నాట్ క్రియేట్ ప్యానిక్. We should be calm. We have faced this before. Let us be calm. appudu teliyadu manaki, ippudu telusu kada what we can do from our side. Okay, so stay calm and try to do whatever, use your resources properly and get the right information and follow that. Yes.
డాక్టర్ ఆర్తి గారు అసలు కోవిడ్కి సంబంధించి అండ్ అదర్ విషయాలు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్ అందరి కోసం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెషియస్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి. సో కోవిడ్కి సంబంధించి కావచ్చు లేదా వ్యాక్సినేషన్కి సంబంధించి కావచ్చు ఎన్నో విషయాలు తెలియజేశారు కదా. మరి మరో డాక్టర్తో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV హెల్త్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.